అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ స్పెషల్ బొబ్బరి పప్పు కర్రీ అండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి వేసి ఆగనివ్వండి. బొబ్బరి పప్పు కర్రీ చాలా బాగుంటుందండి. టేస్టు ఎవరికి తెలియదు. ఈ పప్పు పల్లెటూరులో మాత్రం పండుతుంది కాబట్టి అది అక్కడ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి నాకు. తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది బొబ్బరి పప్పు కర్రీకి. తర్వాత బొబ్బరి పప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. వేగితే చాలా టేస్ట్ వస్తుంది. కుక్కర్లోనే ఎందుకు చేయమన్నానంటే కుక్కర్లోనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కళాయిల్లో దాకల్లో రాదండి. ఆ మగ్గిన తర్వాత టమాటా వేసి తగినంత కారం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది. తగినంత వాటర్ వేసుకొని ఒక 5 విజిల్ రానివ్వండి. 5 విజిల్ వస్తే పప్పు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మళ్ళీ తాలింపు వేసుకునే పని ఉండదు. ఒకేసారి తాలింపు పప్పు అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బొబ్బరి పప్పు ఎంతమందికి తెలుసో కంపల్సరిగా కామెంట్లో చెప్పండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.